ఎక్కడెక్కడి అంశాలైనా సరే భారతదేశం కరెక్ట్‌గా ఆహ్, తేలిపోతుంది. భారతదేశానికి సంబంధించి ఖచ్చితంగా అవగాహన వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ అమెరికా వ్యవహారం భారతదేశం ముందే కనిపెట్టింది. ఇది దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది. మనల్ని తొక్కేయాలని చూస్తోంది. మళ్ళీ చైనాని లేపాలని చూస్తోంది. పాకిస్తాన్ లేపాలని చూస్తోంది. అందుకని ట్రంప్ రెండోసారి ఎన్నికైనప్పటి నుంచి మోడీ ఎక్కడ ఉంచాలో అక్కడ, ఎక్కడ ఉంచాలో అక్కడ చూస్తున్నాడు. ఎందుకంటే అక్కడ డీప్ స్టేట్ ఆలోచన విషయం అన్నటువంటిది అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే కెనడా అంతకుముందు అమెరికాతో కలిసి అంటకాగి మనతో గొడవలు పెట్టుకుంది. ఆ కెనడా ట్రంప్ వచ్చినప్పటి నుంచి అవమానాలకు గురవుతుంది. ఈవెన్ ఏదో ఇంతకు ముందు ఉన్నటువంటి ట్రూడో దిగిపోయి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మార్క్ కార్నీ వచ్చిన తర్వాత కొంత భారత్ పట్ల పాజిటివ్‌గానే ఉన్నాడు. ఇప్పుడు అమెరికా దాన్ని పదే పదే అవమానిస్తున్నటువంటి వేళ భారత్‌తో సంబంధాల్ని పూర్తి స్థాయిలో పెంచుకోవడంతో పాటు అమెరికాతో సంబంధాలు తగ్గించుకోవడమే బెటర్ అన్నటువంటి విషయాన్ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేశాడు. తద్వారా అమెరికా అత్యుత్సాహం యూరోప్ యూనియన్ వాళ్ళని అట్లాగే వేధిస్తే వాళ్ళు మనతో ఒప్పందాలు చేసుకున్నారు. బ్రిటన్ వాళ్ళని వేధిస్తే మనతో ఒప్పందాలు చేసుకున్నారు. కెనడాని వేధిస్తే ఇప్పుడు మనతో ఒప్పందాలు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవర్ యాక్షన్ భారత్‌కు రకంగా గిఫ్ట్ అవుతోందనుకుంటా.